ఓ అమాయకపు యువకుడు చావును పెళ్లి చేసుకున్నాడు. మరణమే తన పెళ్లామవుతుందని అతనికి తెలియదు. కొంచెం అమాయకత్వం, కొంచెం మంచితనం అతని ప్రాణాలు తీసింది. మరణం పెళ్లాం రూపంలో వచ్చింది. మేఘాలయ హనీమూన్ మర్డర్ మిస్టరీని మించిన ఘటన మన తెలంగాణలో జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాకు తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు. ఇతని వయసు 32 ఏళ్లు. అయితే ఇతనికి గత ఫిబ్రవరి 13న ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత పెళ్లి ఘనంగా చేసుకోవాలని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. కాబోయే భర్తతో రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. సరదాగా రోజు మాట్లాడుకుంటూ కొత్త జీవితం గురించి చర్చించుకునేవారు. అయితే సడన్ గా పెళ్లి ఫిక్స్ కాగానే సరిగ్గా 5 రోజుల ముందు ఐశ్వర్య గాయబైంది. దీంతో ఐశ్వర్య తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను సంప్రదించినా కూడా ఫలితం లేకుండా పోయింది. చివరకు తేజేశ్వర్ కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిసింది. ఆమెకు కర్నూలులోని ఓ బ్యాంక్ మేనేజర్తో అక్రమ బంధం ఉందని తెలుసుకున్నారు. అతని దగ్గరకే వెళ్ళిపోయి ఉంటుంది. పెళ్లికి ముందే లేచిపోవడం మంచిదైంది, ఏది జరిగినా మన మంచికేనని తేజేశ్వర్ తల్లిదండ్రులు, బంధువులు అనుకున్నారు. ఇటు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో అక్రమ బంధాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత సాలిడ్ ఐడియాతో ఇంటికి వచ్చింది ఐశ్వర్య. ఇందుకు ఆమె తల్లి సుజాత కూడా సహకరించింది. ఇక్కడే మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. అతి దారుణమైన విషయం, చీ కొట్టే విషయం. కూతురు ఐశ్వర్యకు బ్యాంక్ మేనేజర్ తో అక్రమ బంధానికి కారణం ఈ సుజాతే. ఆమె అదే బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఆ సుజాత కూడా ఈ మేనేజర్ తో అక్రమ బంధం పెట్టుకుంది. తల్లి కూతుళ్ళు ఒకటితోనే అక్రమ బంధం పెట్టుకున్నారు. ఇది వ్యవహారం. సుజాత కోసం ఇంటికి వస్తూ ఉండేవాడు బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు. ఆ క్రమంలోనే యవనంలో ఉన్న సుజాత కూడా అక్రమ బంధం మొదలు పెట్టాడు. తల్లి కూతుళ్ళు కలిసి బ్యాంక్ మేనేజర్ తో తప్పుడు బంధాన్ని కొనసాగించారు. అయితే కూతురికి పెళ్లి చేయాలని కొంతమంది మధ్యవర్తులకు చెప్పింది సుజాత. వారి ద్వారా తేజేశ్వర్ తో పెళ్లి సంబంధం వచ్చింది. ఎంగేజ్మెంట్ తర్వాత బ్యాంక్ మేనేజర్ ఆమెకు అడ్డుపడ్డాడు. మనం కలుసుందాం, నేనున్నాను కదా అంటూ చెప్పడంతో మళ్ళీ ప్రియుడు తిరుమలరావుకి దగ్గరైంది ఐశ్వర్య. ఇటు తల్లి కూడా బ్యాంక్ మేనేజర్ తోనే జీవితం సుఖంగా ఉంటుందని చెప్పింది. ఎందుకంటే ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయొచ్చని అనుకున్నారు. అంతవరకు బానే ఉంది. వాళ్ళ పాటికి వాళ్ళు పోతే సరిపోయేది. కానీ ఇక్కడే తేజేశ్వర్ను చంపాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే కేవలం ఆస్తి కోసం. భార్య అయిన తర్వాత అతను చనిపోతే అతని పేరు మీద ఉన్న ఆస్తులన్నీ తనకొస్తాయి, అప్పుడు హాయిగా బ్రతకొచ్చని ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు. వాస్తవానికి తేజేశ్వర్ ఎంతో ప్లాన్డ్ గా మనం సెటిల్ అవుదామని తన వివరాలన్నీ చెప్పుకొచ్చాడు. అదే అతని తప్పైంది. మొత్తానికి ఎలాగైనా తేజేశ్వరుని చంపాలనుకున్నారు. అతని ఆస్తిని కొట్టేయాలన్న ఉద్దేశంతో మళ్లీ లైన్ లోకి వచ్చింది నేచురాలు. హత్య తాలూకు ఏర్పాట్లు నేను చూసుకుంటానన్నాడు మేనేజర్ ప్రియుడు. ఇటు తల్లేమో తన పాత్ర పోషించింది. ఆ వెంటనే పెళ్లికి ముందే మళ్లీ తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్తో మళ్లీ మాటలు కలిపింది. నేను ఎవరితోనూ లేచిపోలేదు, నాకు ఎవరితోనూ ఎఫ్ఐఆర్ లేదు, నేను ఎవరిని ప్రేమించలేదు కూడా. నాకు మా అమ్మ గురించే బాధంతా. ఒంటరిగా ఉన్న అమ్మ ఎంత కట్నం ఎక్కడ తెస్తుంది? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మను ఎవరు చూసుకుంటారని లొల్లాయి మాటలు చెప్పింది. ఆ మాటలకు పడిపోయాడు తేజేశ్వర్. ఆ బాధలోనే నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, నా స్నేహితురాల దగ్గరే ఉన్నాను. నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను మోసం చేయటం నా ఉద్దేశం కాదు, నువ్వంటేనే నాకు ప్రాణమని దొంగ ఏడుపు కారు చేసింది ఐశ్వర్య. నువ్వు నన్ను క్షమించి పెళ్లి చేసుకుంటే నేను రెడీ అని బోర్న ఏడ్చింది. ఆ ఏడుపులో హంతకురాలు దాగి ఉందని పాపం తేజేశ్వర్ ఏమీ ఆలోచించలేకపోయాడు. 2-3 సార్లు ఫోన్ చేసి ఏ నిర్ణయం తీసుకున్నామని ఏడవడం మొదలుపెట్టింది ఐశ్వర్య ఫోన్ చేయడంతో తేజేశ్వర్ ఐస్లా కరిగిపోయాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. దీంతో ఆమె ఐ లవ్ యూ చెప్పి మరింత బోల్తా కొట్టించింది. ఐశ్వర్య మాటలు నమ్మిన తేజేశ్వర్ తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. కానీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. ఆమె మాటలను నువ్వు నమ్మద్దు, ఆమె మాయలో పడద్దు, మేము ఆరా తీశాం. ఆమె తల్లి దేశముద్రులు. నిజంగానే బ్యాంక్ మేనేజర్తో అక్రమ బంధం ఉంది, అది కూడా ఇద్దరికి. పెళ్లికి ముందే ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆమెను చేసుకుంటే నువ్వు సుఖపడవని బతిమలాడారు. ఆమె క్యారెక్టర్ మంచిది కాదని కూడా డైరెక్ట్ గా చెప్పేశారు. పాపం తేజేశ్వర్ కర్మ ఎంతవరకే ఉందేమో కానీ పూర్తిగా ఐశ్వర్య మోసపు మాటలకు పడిపోయాడు. తాను ఆమెనే పెళ్లి చేసుకుంటాను, ఆమె చాలా మంచిది, మీరు అలా తప్పుడు మాటలు మాట్లాడొద్దు, నన్ను ప్రాణంగా ప్రేమిస్తుందని చెప్పింది, నేనంటే చాలా ఇష్టమని రోజు ఏడుస్తుందని చెప్పాడు. అతని అమాయకత్వం తెలిసిన తల్లిదండ్రులు, బంధువులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు. మరో సంబంధం చూస్తామన్నా కూడా ఆ ఐశ్వర్యనే పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ తాళి కట్టబోయేది తన మరణానికి అన్న విషయం తెలుసుకోలేకపోయాడు తేజేశ్వర్. ఎందుకంటే తనను చంపేందుకు యముడి రూపంలో ఐశ్వర్య వచ్చిందని గ్రహించలేకపోయాడు. చివరకు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి అత్తారింటికి వచ్చిన తర్వాత తేజేశ్వర్ తల్లిదండ్రులు ఊహించిందే జరిగింది. ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నిత్యం ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. ప్రియుడైన మేనేజర్కి ఎప్పటికప్పుడు వివరాలు చెప్పేది. 2 రోజులు చూసి ఎవరితో మాట్లాడుతున్నావని భర్త నిలదీశాడు. మా అమ్మతో మాట్లాడుతున్నానని బొకాయించేది. అయినా వినలేదు. భర్తకు అత్తమామకు భయపడకుండా లవర్తోనే ఎక్కువగా బిజీగా ఉండేది.
దీంతో విభేదాలు మొదలయ్యాయి. మరోవైపు తొందరగా తేజేశ్వరను చంపాలని ప్రియుడిపై ఒత్తిడి పెంచింది. ఈలోపు హంతకులను మాట్లాడేశాడు తిరుమలరావు. తానే సుపారీ చెల్లించాడు. ఇక తేజేశ్వర గురించి ఎప్పటికప్పుడు వివరాలను అక్రమ పీడైన మేనేజర్ కు చేరవేసేది. ఇక్కడే బ్యాంక్ మేనేజర్ అలాగే ఐశ్వర్య చాలా తెలివిగా ప్లాన్ చేశారు. తేజేశ్వర బైక్ కి ఓ జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ప్రదేశంలో ఉంటున్నాడో క్లియర్ గా తెలుసుకున్నారు. ఇక తిరుమలరావు ఇచ్చిన సుపారీ వ్యక్తులు జూన్ 17వ తేదీన తేజేశ్వర్ కు కాల్ చేశారు. పాపం వాళ్ళు క్లయింట్స్ అనుకున్నాడు తేజేశ్వర్. తాము 10 ఎకరాల పొలం కొంటున్నా, దానికి సర్వే చేయాలని చెప్పి కాల్ చేశారు. దీంతో తెలియక తేజేశ్వర్ సరేనన్నాడు. ఇక సుపారీ తీసుకున్న ప్రధాన నిందితుడు మనోజ్ తేజేశ్వర్ కి కాల్ చేసి మరి ఇతను కారులో తీసుకెళ్లాడు. ముందుగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఎరవల్లి చౌరస్తా, పెబ్బేరు తదితర ప్రాంతాల్లో తిప్పాడు. ఆ తర్వాత ప్రణాళిక మేరకు హత్య చేయడం మొదలు పెట్టారు. తేజేశ్వర్ కారులో ముందు సీట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత వెనక ఉన్న మనోజ్ కత్తితో తేజేశ్వర్ గొంతు కోసి చంపేశాడు. వాస్తవానికి ముందు రోజే అతడు తన కార్ అద్దాలన్నింటికీ కూడా బ్లాక్ ఫిల్మ్ వేయించడంతో కారులో ఏం జరుగుతుందో బయట ఎవరో కూడా గుర్తించలేకపోయారు. పెబ్బేరు సమీపంలో అతన్ని హత్య చేశారు. ఇక తేజేశ్వర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతడి మృతదేహాన్ని ఎక్కడ పడేయాలని ఆలోచించారు. సమీపంలో పడేస్తే తెలిసిపోతుందని కర్నూలు వైపు వచ్చారు. కర్నూలు టోల్ ప్లాజా దాటిన తర్వాత పుడిచెర్ల వైపు మొదట మృతదేహాన్ని పడేద్దామనుకున్నారు. అయితే గ్రామం సమీపంలో ఉండడంతో వెంటనే గుర్తిస్తారని భావించి తమ్మిరాజుపల్లె ఘాట్ వైపు వెళ్లారు. అక్కడ కూడా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుకూలంగా లేకపోవడంతో పాణ్యం సమీపంలో పిన్నాపురం క్రాస్ రోడ్ వద్ద గాలేరి నగర్ కాల్వ మీదుగా వెళ్లి అక్కడ మృతదేహాన్ని పడేశారు. వాస్తవానికి అతడి బైక్ కు జీపీఎస్ ట్రాకర్ ను ఏర్పాటు చేసినట్లు, దాని ఆధారంగానే లొకేషన్ వివరాలను సుపారీ ముఠాకు అందజేసినట్లు కూడా తేలింది. అంతేకాదు ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే పెళ్లైన నెల రోజుల వ్యవధిలోనే 5 సార్లు వారి హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నాడు తేజేశ్వర్. 6వసారి మాత్రం పక్కాగా స్కెచ్ చేశారు, అది కూడా జీపీఎస్ ట్రాకర్ తో. సరిగ్గా పెళ్లైన నెల రోజులు తిరగక ముందే నీచురాలు భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది. మరోవైపు కొడుకు సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు తమకు ఐశ్వర్య మీదే అనుమానాలు ఉన్నాయని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెకు ఇతరులతో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పడంతో ఆ దిశగానే విచారణ మొదలు పెట్టారు. దాదాపు 5 రోజుల తర్వాత తేజేశ్వర్ మృతదేహం లభించింది. పోలీసులు అప్పటికే హంతకుల మీద నిఘా పెట్టారు. అయితే హత్యకు ముందు నుంచి దాదాపు నెల రోజుల వ్యవధిలో ప్రియుడైన మేనేజర్ తిరుమలరావుతో 2000 కాల్స్ మాట్లాడి సంచలనం సృష్టించింది. ఒక్క నిమిషం గ్యాప్ లేకుండా ప్రియుడితో అన్ని విషయాలు పంచుకుందని పోలీసులు గుర్తించారు. ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి కూడా హత్యకు సహకరించిందని తెలిసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. హత్యకు సుపారీ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ రంగంలోకి దిగాయి. కేవలం ఆస్తి కోసం చాలా సులువుగా హత్య చేసింది నేచురాలు. అప్పటికే ప్రియుడితోనే తన జీవితం అనుకున్న ఐశ్వర్య మొగుడిని పెళ్లి చేసుకుని చంపితే ఆస్తి వస్తుంది, ఆ తర్వాత తన ఆస్తితో సుఖంగా బ్రతకొచ్చని అమాయకుడైన తేజేశ్వరుని చంపింది. ఇక గద్వాల పోలీసులు కేసు నమోదు చేసి 2 రోజుల్లోనే నిందితులందరినీ కూడా పట్టుకున్నారు. మరి వీరికి ఏ శిక్ష పడాలి, మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ నెల 17న రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు. తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే అతను బయటికి వెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ అయినా మళ్ళీ రోజు ఉదయమో లేకపోతే వస్తాడని అనుకున్నాము. కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్పలేదని తెలిసింది. అయితే నేను ఏం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. 17వ తారీఖు తమ్ముడు మార్నింగ్ ఈడ కృష్ణవేణి మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర బండి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బండిని మేము ఆ రోజు నైటు 2 గంటలకి అంటే 18th మార్నింగ్ 2 గంటలకి మేము గుర్తించడం జరిగింది. ఆ బండిని ఫైండ్ అవుట్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పరశురాముడు, ఆ పాప వాళ్ళ మామయ్య పరశురాముడు. తర్వాత ఆ బండి అక్కడ ఉండడం తర్వాత నేను అదే తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ వాటిని కలెక్ట్ చేసి తర్వాత తను ఎక్కడికి వెళ్ళిండు ఏంటి అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి రోజు అసలు అనుకోలేదు మేమంతా. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఆల్రెడీ.
ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే. ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగిస్తా అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి, అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా.